యారా పక్క మీద పువ్వులు నలగలేదు, దుప్పటి చెదరలేదు, ఆ పిల్లని చూస్తే బొట్టు చెరగలేదు, జుట్టు రేగలేదు. ఏం చేశారా రాత్రంతా మీరు? ఇదిగా రాత్రంతా అది తడిసిపోయిన తోడు బస్తాలుగా మునగ తీసుకుని మూల కూకునుంటే నన్ను నేడు చేయమంటా? యావే లాంపుట్వా, యావే రైట్ బొర్రెలు చెప్పుద్ది, కాపురం విలువ కార్యం కది చెప్పుద్ది అన్నట్టు నువ్వు సీటికి మాటికి చేతి పట్లాడతాక ఆడబుట్టొచ్చా? నీ కొడుకు చేసిన మోసం కంటే నీ సనుగుడు మరీ నాస్టీగా ఉంది. యూ బ్లడీ ఓల్డ్. అమ్మో, నువ్వు నన్ను తిట్టావా? నన్ను తిట్టావా? నీతో తిట్లు పడ్డానా? నా మొగుడు తిట్టలేదు, నీ మొగుడు తిట్టలేదు. ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావు, పైగా ఎంగిలి పిల్లలు తిట్టావు. నీతో తిట్లు తింటా ఇక్కడ పడి ఉంటాక నాకేం గతి లేదనుకున్నావా? నా కూతురుడిగా పోతా. ఆడ అసలే పొగరుపోతే అదవా, నీకు తిండి పెట్టకపోయినా నువ్వు ఇట్టాగే వాగుతుంటే నాలుగు బాధిన. యారా సన్నాసి, ఏంటా నీకు ఈ పని అని అడ్డం పట్టాకి నీకు ఒక పెద్ద దిక్కు లేకపోతే అప్పుడు తెలుస్తుంది నీకు నా ఇలువేంటో. నేను పోతున్నా, నా కూతురింటికే పోతున్నా. స్వామి, నేను నిన్ను నమ్ముకున్నట్టే మా ఆవిడ నన్ను నమ్ముకుని వచ్చింది. నువ్వు దేవుడు కాబట్టి నీకు బోల్డెన్ విద్యలు వచ్చంట. పాపం ఆవిడ మంచినీళ్ళు దాకపోయినా దాహం కాకుండా చూసుకో స్వామి. అన్నం తినకపోయినా ఆకలి వేయకుండా ఉండేటట్టు చూసుకో తండ్రి. రవిబాబు, రవిబాబు, మీ అమ్మగారు ఏదో దెబ్బలాడి కూతురింటికి వెళ్ళిపోయిందంట. దెబ్బలాడిందా? ఎప్పుడు దెబ్బలాడింది? కొత్త కొడలు ఏం వండుతుందో ఏం తింటారోనని అమ్మగారి దగ్గరికి వచ్చి 2 రోజులకు భోజనము టిఫిను పంపమని ప్రాధేయపడి వెళ్ళారంట. తినబుట్టిన వాడివి, ఇదిగో క్యారేజీ. ఏమైనా మనసున్న మనిషి మా అమ్మ. కోపం వచ్చినా తాపం వచ్చినా కొడుకు కోడలు ఉన్నారని గుర్తుంచుకుంది. ఏమైనా వీడు కట్టుకున్నవాడు అని నా భార్య తలిస్తే ఎంత బాగుండో. నువ్వు వెళ్ళు. ఆహా, రాజయోగం అంటే ఇలా ఉండాలి. వడ, ఊతప్పం, కొబ్బరి చట్నీ, సాంబారు, అరే ఒక పట్టు పట్టాల్సిందే. ఈ దేశంలో చాలా మంది ఒక్కపూట భోజనం దొరక బాధపడుతున్నారు. కొంతమంది ఉన్నా తింటలేదు. కొవ్వు కొవ్వు. అయినా తనేం చేస్తుందిలే. జీవితంలో ఎవరికైనా ఎప్పుడైనా పెట్టుంటే ఆ భాగ్యం దక్కేయి. అయినా మనకెందుకులే. ఎంత బాగుండో. అదే అమ్మయ్యా, తృప్తిగా ఉంది. ఒక మనిషి టిఫిన్ అలాగే ఉందే, పుణ్యమైన దక్కుతుంది. దా కుక్కగారు, కుక్కగారు, రారా. నా పెళ్ళాల సంగతి నాకంటే నీకే బాగా తెలిసిపోయినట్టుందే. తోకాడించుకుంటూ రెడీగా ఉన్నావు. తిను, నీ ఎవ తిను. నీకు ఇబ్బంది కలిగించకూడదని నీ పని నేనే చేసి వచ్చాను. ఆ కుక్క ఎంత అదృష్టవంతురాలు. ఏం స్వామి, సత్రంలో అన్నదానం జరుగుతోంది, మీరు వస్తారా? కడుపు నిండా భోంచేసి వచ్చాను, మీరు వెళ్ళండి. భోంచేయి, బాగా భోంచేయి. అయిన వాళ్ళని కాదని అన్నదానానికి వచ్చావుగా, నేనేమనుకోను. నువ్వు భోంచేయి.
మన అయ్యగారింట్లో 365 రోజులు పండగే. రోజుకో దేవుడి పేరు చెప్పుకోవడం, బొబ్బట్లు పాయసం చేసుకోవడం, తింటాం. కానీ మన ఇంట్లో ఉంది దేవి కదా, ఆ దుర్గాదేవి పేరు చెప్పుకుని అవి కూడా కలిపి మనమే తినేద్దాం. ఓహో దేవి, నీకు బెల్లం బొబ్బట్టు అంటే ఇష్టమా, పంచదార బొబ్బట్టు అంటే ఇష్టమా? ఆహా, పాయసం. దేవి, నీకు సేమియా పాయసం అంటే ఇష్టమా, సగ్గుబియ్యం పాయసం అంటే ఇష్టమా? అమ్మయ్యా, నా భోజనం పూర్తయింది. దేవి, నువ్వేం భయపడకు. నిన్ను భోంచేయమని నేనేం బలవంతం పెట్టను. కుక్కగారు ఉన్నారు కదా, కుక్కగారు రెడీగా ఉండండి. మీకు బొబ్బట్లు పాయసంతో బ్రహ్మాండమైన భోజనం తీసుకొస్తున్నాను. రెడీగా ఉండండి. కుక్కగారు, కుక్కగారు, ఏమైందబ్బా? ఓహోహో, అదే, దీనికి సత్రంలో సంతర్పణతోనే కడుపు నిండిపోయినట్టుంది. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. కడుపు బరువుగా ఉంది. భోజనం చేసినా కష్టమే, చేయబోయినా కష్టమే. అయ్యో, అబ్బా. దేవి, ఓ పని చేస్తావా? నువ్వు ఎక్కడ పడుకో, నేను అక్కడ పడుకుంటాను. నాకు మంచమే పడుకునే అలవాటు, నీకు తెలుసుగా. అమ్మయ్యా, శుభ్రంగా భోంచేసాం. ఇంకేముంది, పడుకోవడమే. నీ దురహంకారం నిన్నే స్థితికి దిగజార్చిందో చూసావా? నీ ఇంట్లో నువ్వే దొంగతనంగా భోంచేస్తున్నావే, ఇదొక జీవితమా? నోర్మై, లేనిపోని అహంకారం మనసులో పెంచుకుని అందరినీ అసహించుకుంటూ నువ్వేదో ఘనకార్యం సాధిస్తానన్నావే, ఏం సాధించావే? పెళ్లి చేసుకుని పగ సాధిస్తాను అన్నావే, ఏం చేయగలిగావే? నన్ను ఏమైంది నీ ఛాలెంజ్? ఆకలి ముందు ఏ ఛాలెంజ్లు ఆగవే. ఎవరినో ఏదో సాధిస్తానన్న ఆలోచన మానేసి ముందొక ఆడదానిగా బ్రతకడం నేర్చుకో. అహంకారానికి లోబడి దేవుడిచ్చిన సుఖాన్ని దూరం చేసుకో. సుఖమా? ఇది ఇది సుఖమా? నిన్ను నిన్ను ఏం చేయగలవే? నన్ను నువ్వెంత అరిచి గీ పెట్టినా నా వేలు కూడా కదపలేవు. నువ్వేం చేసినా నీ పరువే పోతుంది, కానీ నా పరువేం పోతే. ఆకాశంలో ఉండే సత్తలు కిందకు తెస్తాన్న వాళ్ళని తెలియగలవాలనరే మూర్ఖులు అంటారు.